ప్రకాశం జిల్లా మాగుంట కుటుంబంలో విషాదం నెలకొంది. ఒంగోలు మాజీ ఎంపీ దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామరెడ్డి సతీమణి మాగుంట పార్వతమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం మరణించారు. రేపు నెల్లూరులో మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. 1996లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కావలి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2012లో జరిగిన ఒంగోలు శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ నరేష్, మాగుంట పార్వతమ్మ గారి అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి ఏం చెప్తున్నారు? రేపు ఎన్ని గంటలకు జరుగుతాయంటున్నారు? సతీష్, మొత్తానికి చూసుకుంటే మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రముఖ వ్యాపారవేత్త స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి గారి సతీమణి పార్లమెంట్ సభ్యులైనటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి వదిన అయినటువంటి పార్వతమ్మ 77 సంవత్సరాలని ఈ రోజు తెల్లవారుజామున 6:25 చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం ఆమె పరిస్థితి విషమించడంతో చెన్నైలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. అక్కడ ఈ ఉదయం కన్నుమూయడంతో పార్లమెంటు సభ్యురాలుగా 1996లో 2004లో కావలి శాసనసభ్యురాలుగా కూడా ఆమె పనిచేశారు. వాళ్ళ కుటుంబం అంతా కూడా, వాగుంట కుటుంబం అంతా కూడా రాజకీయ పరంగా, సేవా కార్యక్రమం పరంగా కూడా ప్రజలకు ఎంతో దగ్గరైనటువంటి కుటుంబం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ రాజకీయవేత్త అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఆయన సుబ్బరామరెడ్డికి సంబంధించినటువంటి అన్న. సో ఆయన వదిలైనటువంటి పార్వతమ్మ ఈ రోజు కన్నుమూయడంతో ఒక్కసారిగా కూడా వాళ్ళ అభిమానుల్లో చాలా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనపడుతా ఉంది. ప్రస్తుతం ఆమె యొక్క పార్థివ దేహాన్ని ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి నెల్లూరులో ఉన్నటువంటి సరస్వతి నగర్ లోకి తీసుకురావడం జరుగుతుంది. ఆమె స్వగ్రామం తీసుకొచ్చిన తర్వాత అభిమానుల సందర్శనం రేపు అంటే సెప్టెంబర్ 26వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా వారి యొక్క సరస్వతి నగర్ ఇంట్లో అందరికి కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. గురువారం సాయంత్రం 3 గంటలకి అంతిమయాత్ర బయలుదేరి ఏదైతే బోర్డుగడ్ తోట వద్దకు అంత్యక్రియల వరకు కూడా పూర్తి స్థాయిలో అభిమానులు పాల్గొనాలంటూ కూడా కుటుంబ సభ్యులు తెలియజేయండి. ఏదేమైనా కూడా మాగుంట కుటుంబం అందరికీ సుపరిచితమైనటువంటి కుటుంబం. వారి సేవలు ఎవరు కూడా మరవలేనటువంటి విషయం. మాగుంట పార్వతమ్మ కావలి శాసనసభ్యులుగా పనిచేసినప్పుడు 2004 నుంచి ఆమె కావలి శాసనసభ్యులుగా పనిచేశారు. సో మొత్తానికి మాగుంటలో ఒక విషాద ఛాయలు. ఎందుకంటే ఇటీవల వాళ్ళ కొడుకు ఎవరైతే మాగుంట విజయభాస్కర్ రెడ్డి అతను కూడా చనిపోవడంతో ఒక్కసారిగా కూడా ఇదంతా కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే వాళ్ళ కుటుంబంలో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.